ఏపీ ఆందోళనలపైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాట మార్చారు. ఉదయం మద్దతు ఇచ్చినట్టుగానే ఇచ్చి సాయంత్రానికల్లా పూర్తిగా ప్లేట్ని ఉల్టా పుల్టా చేసేశారు ఆయన. విద్యార్థుల భద్రత, చదువుల విషయంలో వారికే అత్యంత ప్రాధాన్యత. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్ను కంగారు పెట్టొద్దు. ప్రధాని మోదీ ఇప్పటికే ట్వీట్ చేశారు. ఈ పేపర్ లీక్కు కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. మీరు ఇక ఇళ్లకు వెళ్ళిపోండి. సోనం, ఇక చాలు బ్రో, ఈ ఆందోళనకు ఇంకా కొనసాగించవద్దు. అవసరమైతే మరో రోజు కూర్చుందాం. మళ్ళీ ఆ అవసరం వస్తుందని అనుకోవట్లేదు. నీకు కావాలంటే మా ఇంటి నుంచి భోజనం పంపిస్తానని చెప్పి సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఒకసారి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేసినటువంటి ట్వీట్ చూద్దాం. సో సల్మాన్ ఖాన్ ఏం చెప్పారంటే, ద స్టూడెంట్స్ ఆర్ ఎ టాప్ ప్రియారిటీ ఎడ్యుకేషనల్లీ అండ్ సెక్యూరిటీ వైజ్, సో దే నీడ్ నాట్ వరీ అండ్ హ్యావ్ దేర్ పేరెంట్స్ వరీడ్ ఫర్ దెమ్. స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా అత్యంతమైనటువంటి ప్రియారిటీ, అది ఎడ్యుకేషన్ వైజ్ అయినా సొసైటీ సెక్యూరిటీ వైజ్ అయినా. సో మీరు ఇబ్బంది పడకండి, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ has tweeted and I am sure that he will take strict action against all those people who are responsible for this leak. ఆయన ఏమంటున్నారంటే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఆయన ట్వీట్ చేశారు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారన్నారు. సో వాళ్ళందరిపైన, లీక్ కారణమైన వ్యక్తి అందరిపైన కూడా చర్యలు తీసుకుంటారైనా. సో విద్యార్థులందరూ మీ ఇళ్లలోకి వెళ్ళిపోండి, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. సోనం అంటే సోనం వాంగ్చుక్, ఇట్స్ డన్ బ్రో, అయిపోయింది బ్రో, ఇక డోంట్ ఎక్స్టెండ్, దీనికి లాగకు. కీప్ ది స్పిరిట్ ఫర్ అనదర్ డే ఇఫ్ దేర్ బి ఎ నీడ్. ఈ శక్తిని, ఈ ఎనర్జీని దాచి ఉంచుకో, మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడుతుందేమో. నాకు తెలిసి అలాంటి అవసరం పడదు. వెంటనే ఏదైనా తినేసాయి. నీకు కావాలంటే ఇంటి నుంచి మా ఇంటి నుంచి నీకు అన్నం పంపిస్తా, లేకుంటే ఫుడ్ పంపిస్తానని చెప్పి సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అంటే ఒక చిన్న వేగ్గా అంటే ఇక్కడ కింద సోనం గురించి ట్వీట్ చేసింది మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తోంది. ఇంటి నుంచి అన్నం పంపిస్తానికి నేను అంటే, ఆయన 23 రోజుల పాటుగా నిరాహార దీక్షలో ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన వ్యక్తి. హీ మస్ట్ బి ద రియల్ హీరో కదా. యు ఆర్ జస్ట్ అన్ యాక్టర్. సల్మాన్ ఖాన్ ఈజ్ జస్ట్ అన్ యాక్టర్. డైరెక్టర్ చెప్తే నటించాలంతే, నటన. నిజ జీవితంలో ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా హీరో కాలేడు. అందుకే గతంలో ఆయన మీద కొన్ని కేసులు కూడా మీకు తెలిసిందే. మన జాతీయ జంతువులు ఎలా హింసించాడు, ఏ రకంగా ఆయన ఇబ్బంది పెట్టాడు అనేది. సోనం వాంగ్చుక్ నిరసన తెలుపుతూ ఉంటే ఆయన తన బెనిఫిట్ కోసం సరే, గతంలో ఆయన మీద ఏదో ఉన్నాయి, ఏదో రకంగా మాట్లాడారు, ఆయన విచ్ఛిన్నకర శక్తి, ఆయన టెర్రరిస్ట్, ఇంకేం మాట్లాడినా కూడా ఇక్కడి వరకు మాత్రం ఆమరణ దీక్ష చేసినందుకు కేవలం నీట్ పేపర్ లీక్ ఇష్యూలో మాత్రం హీ ఈజ్ జస్ట్ ఎ హీరో. నాట్ జస్ట్ ఎ హీరో, హీ మైట్ బి ఎ సూపర్ హీరో ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఆ స్థాయిలో ఆయన గుర్తింపు వచ్చింది. ఆయన మా ఇంటి నుంచి బువ్వ పంపిస్తా, ఆయనకు అన్నం లేదు తినడానికి, నువ్వు పంపించాలనా? నువ్వు అక్కడిక్కడ నీ వేషాలు వేసుకొని వేషాలతో సంపాదించిన ఆ సొమ్ముతో నాకు అన్నం పంపించాలా? సల్మాన్ ఖాన్ చాలా సిల్లీగా, వేగ్గా అనిపిస్తోంది ఈ ట్వీట్ లాస్ట్ వర్డ్స్. అయితే ఆయన ఉదయాన్నే ఏం ట్వీట్ చేశారో చూపిస్తాను మీకు నేను. సో ఉదయాన్నే ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, ఇంక మళ్ళీ మీకు స్క్రీన్పై చూపిస్తాను. ఇది మొదటి నుంచి ఒక పీస్ఫుల్ మూమెంట్, కానీ చివరకు అది వాయిలెంట్ టర్న్ తీసుకోవడం చాలా నిజంగా బాధాకరం. ఈ ఘటనల్లో గాయపడ్డ విద్యార్థులు, వారి కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి. ఇది మొదటి రోజు అంటే ఈరోజు ఉదయాన్నే ఆయన చేసిన ట్వీట్. నైట్ చేశారు ఆయన ట్వీట్ని. అంటే ఫస్ట్ ట్వీట్ ఇది నీట్ పేపర్ లీక్ ఇష్యూ గురించి. పేపర్ లీక్ ఇష్యూ అనేది చాలా సీరియస్ ఇష్యూ. మన దేశంలోని విద్యార్థులు మెరుగైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఒక్కటిగా నిలబడడం, వారి తల్లిదండ్రులు అండగా నిలవడం చాలా నిజంగా అభినందించాల్సిన విషయం అట. విద్య పట్ల వారు చూపిస్తున్న డెడికేషన్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్ చేయాలన్న తపన, తమ భవిష్యత్తు నిర్మాణించుకోవాలన్నటువంటి సంకల్పం, అలాగే ఒక ఎడ్యుకేటెడ్ ఇండియా నిర్మించాలనే ఆలోచన ఎంతో గొప్పది. ఈ ఆందోళన, ఈ ప్రొటెస్ట్ విద్యార్థులు ఎంచుకున్న విధానం పూర్తిగా పీస్ఫుల్గా సాగింది. వారు చూపించిన ధైర్యం పట్ల, పట్టుదల పట్ల నిజంగా ప్రశంసనీయం. విద్యనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ తరం రేపటి భారత భవిష్యత్తుని మరింత గర్వపడేలా చేస్తుందని నమ్మకం ఉంది. ఇది తెలుగులో నేను అనుదించి చెప్తున్నాను, బట్ ఉదయాన్నే చేసిన ట్వీట్ ఇంగ్లీష్లోనే ఉంది. ఈ అంశం పూర్తిగా స్టూడెంట్స్ మరియు ఎడ్యుకేషన్ సిస్టమ్ మధ్య ఉన్నటువంటి సమస్య. దీన్ని రాజకీయం చేయకూడదు. ఈ ఉద్యమాన్ని సంబంధించినటువంటి క్రెడిట్ మొత్తం దేశ విద్యార్థులకే దక్కాలి. అలాగే ప్రభుత్వం కూడా వారి సమస్య అర్థం చేసుకుని వారికి పూర్తి సపోర్ట్ అందించి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మరింతగా బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాను. అలాగే జరిగితే అందరినీ విన్ సిచ్యువేషన్ అవుతుందంట. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలని కలలు కంటున్న ప్రతి విద్యార్థి దేవునికి ఆశీస్సులు ఉండాలి. చివరిగా ఒక విషయం, ఎడ్యుకేషన్ షుడ్ బికమ్ ద నెక్స్ట్ ట్రెండ్, ద నెక్స్ట్ ఫ్యాషన్. ప్రతి సంవత్సరం చదువుపై ఆసక్తి, గౌరవం, ప్రాధాన్యత మరింత పెరగాలి. ఒకరోజు విదేశాల నుంచి కూడా విద్యార్థులు లెట్స్ గో టు ఇండియా టు స్టడీ అని చెప్పే స్థాయికి మన దేశం ఎదగాలి. ఇండియా షుడ్ బికమ్ ద ఎడ్యుకేషన్ హబ్ ఫర్ ద వరల్డ్. ఇది ఆయన ఉదయాన్నే చేసిన ట్వీట్. సాయంత్రానికల్లా మరి ఏ బెదిరింపులు వచ్చాయో,
ఏ రకంగా ఎటువంటి ఒత్తిడులు వచ్చాయి, ఏ రకమైన కామెంట్స్ వచ్చాయో తెలియదు. కానీ ఆయన ప్రస్తుతానికి తన మాటను మార్చేసి సోనం బ్రో ఇట్స్ డన్ బ్రో, మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాం, ఇప్పుడు వదిలేసాయి తిను, నేను కావాలంటే మా ఇంటి నుంచి పంపిస్తానని చెప్పి వేగ్గా, సింపుల్గా, సిల్లీగా ఒక చిన్న మెసేజ్ పెట్టారు ఆయన. సో సోనం వాంగ్చుక్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇవి మాత్రం కొంత చర్చ జరుగుతున్నాయి, చాలా సిల్లీగా ఉన్నాయన్నట్టుగానే అందరూ చెప్తూ ఉన్నారు. సో ద స్టూడెంట్స్ ఆర్ ఎట్ టాప్ ప్రియారిటీ, విద్యార్థులకి చాలా టాప్ ప్రియారిటీగా ఉంది ఎడ్యుకేషన్ వైజ్గా, సెక్యూరిటీ వైజ్గా. సో మీరెవరు వరి అవ్వకండి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. ప్రధాని మోదీ హామీ ఇచ్చారు, వారిపై చర్యలు తీసుకుంటారు. రెస్పాన్సిబుల్గా ఆ లీక్ అయినటువంటి విషయంలో ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, కారకులు అయ్యారో వాళ్ళందరిపై చర్యలు ఉంటాయి. సో మీరందరూ మీ ఇళ్ళలోకి వెళ్ళండి అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. సో కొన్ని హవర్స్లోనే సల్మాన్ ఖాన్ ట్వీట్ మారింది. సో మేబీ ఆయన రిక్వెస్ట్ కూడా మొదటి ఆయన ఆ స్టాంజాలో స్టూడెంట్స్ ఆర్ ఎట్ టాప్ ప్రియారిటీ అనేటువంటి స్టాంజా నుంచి మీరు ఇంటికి వెళ్ళండి దయచేసి అనే రకంగా వరకు కొంత ఆయన విశ్వాసం, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే అయి ఉండొచ్చు. కానీ సోనం వాంగ్చుక్ గురించి ఆయన ఎంత ఒక కామిక్ వేలో సింపుల్గా మాట్లాడేశారంటే, సో మరి దీని మీద ఎటువంటి చర్చ జరుగుతుంది, సల్మాన్ ఖాన్ ట్వీట్పై ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడండి. ఒకసారి కింద కామెంట్స్ నేను చూస్తాను. ఆయన ట్వీట్ కింద ధ్రువరాతి ట్వీట్ చేశారు, ది అమిత్ షా థ్రెటన్ టు బ్యాన్ యువర్ నెక్స్ట్ ఫిలిం. నీ వచ్చే సినిమాని అమిత్ షా బ్యాన్ చేస్తానని చెప్పాడు, అందుకే భయపడిపోయావా? ఎవ్రీవన్ నోస్ హౌ హానరబుల్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, హోల్ గవర్నమెంట్ ఈస్ జస్ట్ సర్వింగ్ ఆన్ బ్లాక్మెయిలింగ్ అండ్ ఎక్స్టార్షన్. సో బాయ్ ఆప్కి ఏ ట్వీట్ ఆప్కి లాస్ట్ 3 మూవీస్ సే బి గతియా హై అని ఇంకో ట్వీట్. తర్వాత ఇంకా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఆయన ట్వీట్ కింద. సో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ సల్మాన్, మాతృభూమి విల్ నాట్ గెట్ ఇట్ హిట్ బై డూయింగ్ దిస్. ఇంకొక కామెంట్ రిప్లై అండ్ ట్వీట్ కింద, ఇట్ ఫీల్స్ లైక్ ద గవర్నమెంట్ ఈస్ ద వన్ రన్నింగ్ ద షో, రైట్? సో బాయ్నే బోలా కర్ణాకా తో కర్ణాకా అంట. సో ఇంకా బట్ ఫస్ట్ యూ నీడ్ టు మ్యారీ. సో ఆయన మ్యారేజ్ గురించి కూడా రబ్బిష్ ట్వీట్ అన్నట్టుగా ఆయన కింద కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో అటు సల్మాన్ ఖాన్ ట్వీట్ కింద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. 21 యంగ్ లైవ్స్ లాస్ట్, 21 మంది చనిపోయారు, దీని మీద మాత్రం మాట్లాడవా అన్నట్టుగా ఆయన ట్వీట్ పైన చాలామంది కొంత ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. మరి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని ట్వీట్కి మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సల్మాన్ ఖాన్ ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి.